భూ సమస్యకు సంబంధించి మాట్లాడడానికి వీళ్ళంతా కూడా బాధితులనే చెప్పుకోవచ్చు. వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఆర్బీ న్యూస్ లైవ్ గుడ్ మార్నింగ్ తెలంగాణ అనేటటువంటి లైవ్లో వారు జాయిన్ అయ్యారు. మరి వాళ్ళ సమస్య నాకు తెలుస్తుందా? చెప్పండి, అసలు మీ సమస్య ఏంటి, మీ వివరాలు చెప్పండి, మీ పేరు పూర్తిగా చెప్పండి. అసలు నమస్కారం సార్, నా పేరు గడికోపుల కిషన్, తను మా భార్య స్నేహశ్రీ. మేము కృష్ణకాళంలో గత 30 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాము. కృష్ణకాళంలో ఉన్నటువంటి మా ఇంటికి ఎదురుగా ఉన్నటువంటి 3 ప్లాట్లలో మేము రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది ప్రభుత్వం ద్వారా. మాకు రెవెన్యూ వారు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. మాకు ఎటువంటి ఇల్లు లేకపోవడంతో వాళ్ళు ఇల్లు లేని నిరుపేదలని చెప్పి మాకు రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వడం జరిగింది. అయితే అక్కడ ఉన్న 3 ప్లాట్లలో ముగ్గురము పట్టాదారులమై రిజిస్ట్రేషన్ చేయించుకొని ఉన్నాం సార్. సమస్యల్లో మా మధ్య వ్యక్తి అయినటువంటి గుంట సాంబశివరావు వస్తుంది. ఇంకొక ప్లాట్ బండి సరోజన గడికోపుల స్నేహసి గుంట సాంబశివరావు. అక్కడ ఉన్నాయి 3 ప్లాట్లు సార్. సాంబశివరావు అనే వ్యక్తి ఇన్ని రోజులుగా 2 ప్లాట్లు తను సొంతం చేసుకోవాలని చెప్పి అక్కస్తోటి 2 ప్లాట్లు నావే అని చెప్పి 8 నెలల నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతూ నానా గొడవలు చేశాడు. కానీ సత్యన సారి దయ వల్ల సార్ దగ్గరికి మేము వెళ్ళడం, సార్ అనుకూలంగా స్పందించి మీ ప్లేస్లో మీరు కట్టుకోండి, ఒకరికి జోలికి ఒకరికి వెళ్తే కేసులో అయితే కేసుల పాలు కాకుండా ఎవరి హద్దులలో వాళ్ళు ఉండి ఇల్లు నిర్మించుకోవడం అని చెప్పడం జరిగింది. సార్ దయ వల్లనే మేము ఇల్లు అలాగే నిర్మించుకున్నాము. ఇప్పుడు సారు మాకు సానుకూలంగా స్పందించేసరికి సాంబశివరావు అనే వ్యక్తి తన ఆటలు సాగడం లేదని చెప్పి వాళ్ళ మేనకోడల్ని తీసుకొచ్చి డోగ్లే లావణ్య అనే 4th పర్సన్ ఆమెను ఎంటర్ తీసుకొచ్చి తన ప్లాటు తనకు ఏదైతే అసైన్మెంట్ చేసిన 100 గజాల ల్యాండ్ ఉందో అందులోకి వెళ్ళి సగం లావణ్య అనే వాళ్ళ కోడలికి రిజిస్ట్రేషన్ చేయించి ఇప్పుడు తను కూడా అక్కడనే ఉంది, ఆమెకు 100 గజాలు కావాలని చెప్పానంటూ దౌర్జన్యంగా మా ఇల్లు కూడా కూల్చడం జరిగింది. దయచేసి మాకు న్యాయం చేయండి. ఎమ్మెల్యే సార్ను ఇందులో మేము బదనం చేసేది ఏం లేదు. సార్ దయ వల్లనే మాకు అంటే ముఖ్యంగా ఎమ్మెల్యేకి సంబంధించి వాళ్ళు వ్యక్తులు వచ్చి అట్లా చేస్తున్నారు అనేటటువంటి వాదన కూడా వచ్చింది. అది వాస్తవమా? ఒకసారి చెప్తారా సార్? అది వాస్తవం అని అంటే ఇప్పుడు ఈ లావణ్యాన్ని సాంబశివరావు అనే 2 వ్యక్తులు అధికార పార్టీలో ఉన్నటువంటి వార్డు మెంబర్ అయినటువంటి ఉడత సరోజన వారి కుమారుడు ఉడత మహేందర్ తనను అప్రోచ్ అయ్యి తనను తప్పుగా మిస్గైడ్ చేయించి తనను తీసుకొని వచ్చి తన సహకారంతోనే మా గోడను కూల్చివేయడం జరిగింది. ఆ గోడను కూల్చివేసే సమయంలో మహేందర్ అక్కడే ఉన్నాడు. మేము అతను ఆపడానికి ప్రయత్నిస్తే మామినికే పేపర్స్ చూపించకుండా, పేపర్స్ మీకు చూపించాల్సిన అవసరం లేదు, మేము ఎక్కడ చూపించాలనో అక్కడ చూపించినాం, తను కూడా ఇక్కడ ఉన్నది అని చెప్పి మాకు దౌర్జన్యంగా గోడ తీసేయడం జరిగింది. అంటే దీనిపైన మీరు పోలీస్ స్టేషన్ ఆశ్రయించడం జరిగిందా? వాళ్ళేం చెప్తున్నారు పోలీస్ అధికారులు? గోడ కూల్చివేశారని చెప్పి పోలీస్ స్టేషన్ని మేము ఆశ్రయించే లోపే సార్ మాకు స్టేషన్ నుంచే కాల్ రావడం జరిగింది. సార్ వాళ్ళు మమ్మల్ని పిలిచారు, ఎంక్వైరీ చేయించారు. ఏం జరిగిందమ్మా అని చెప్పంటే సార్ ఇలా మా గోడ తీసేశారు సార్ అని చెప్పంటే, సార్ అక్కడ ఉన్నాయి 3 ప్లాట్లు, 4గురికి రావాలని ఎలా చెప్తారు సార్? వాళ్ళు ఇప్పుడు ఆమె ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకొని వచ్చి అక్కడ మేము గత 20 ఏళ్ళ నుంచి ఉంటున్నాం, 2 ఏళ్ళ నుంచి ఉంటున్నాం అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నాం సార్. దయచేసి మీరు మాకు న్యాయం చేయండి అని చెప్పాను అనగా పోలీసులను కోరగా సార్ వాళ్ళు అనగా మేము ఈ సమస్య మీద ఎంఆర్ఓ సార్కి రాస్తాం, ఎంఆర్ఓ సార్ వాళ్ళు వచ్చి మీ సమస్యను క్లియర్ చేస్తారు, అప్పటి వరకు ఒకరి జోలికి ఒకరు వెళ్ళకండి, అనవసరంగా గొడవలు పెట్టుకోకండి, కేసులు అవుతా అని చెప్పి చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇబ్బందులు పెడుతున్నారా సాంబశివరావు అనేటువంటి వ్యక్తి? చెప్పిన తర్వాత లావణ్య అనే అమ్మాయి మీడియా ముందుకు వచ్చి ఆమె 20 ఏళ్ళ నుంచి ఇక్కడ లేకున్నా కూడా నేను 2 ఏళ్ళ కిందటి వరకు ఇక్కడ ఉన్నాను, నా భూమి ఇక్కడే ఉంది, నా ఇల్లు ఇక్కడే ఉంది, నా పెళ్లి ఇక్కడనే జరిగింది, నేను 10th క్లాస్ వరకు ఇక్కడనే జరుగున్నా అని చెప్పి తప్పుడు ప్రచారంతో మీడియాను ఆశ్రయించింది. సో మొత్తానికి మీరు కూడా చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంటి? ఇప్పుడు 2 ప్లాట్లలో మీది ఒకటి ఉంది. 3 ప్లాట్లు ముగ్గురం కట్టుకున్నాక ఇప్పుడు సాంబశివరావు మళ్ళీ 4వ వ్యక్తిని తెచ్చి పెట్టిండు, 4వ మనిషిని తెచ్చి పెట్టిండు. మరి అందరు చెప్పిర్రు ముగ్గురు కట్టుకొని గొడవలు పెట్టుకోకుండా అని చెప్పిర్రు. చెప్పినాక కూడా మన సాంబశివరావు వాళ్ళ మేన గొడవలు తెచ్చి పెడతాడు. అదే సార్ మాకు సాంబశివరావుతో సమస్య. మొత్తానికి సంబంధించిన పేపర్లు సార్ రెవెన్యూ వాళ్ళు ఇచ్చారు. దీనితోటి మాకు ఇంటి పర్మిషన్ తీసుకొని మేము ఇల్లు కట్టుకున్నాము. ఇల్లు కట్టుకొని ట్యాక్స్ పే చేసినాము, మున్సిపాలిటీ ట్యాక్స్. ఎన్ని సంవత్సరాలు అయిందండి మీరు అక్కడ ఇల్లు కట్టుకుని? 2 నెలలు అవుతుంది. 2 నెలలు అవుతుంది. ఇంటి ప్లాన్ కూడా మాకు మున్సిపాలిటీ వారు ప్లాన్ కూడా ఇచ్చారు సార్, మాకు ప్లాన్ కూడా ఇచ్చారు. వీటిని చూస్తే మాకు న్యాయం చేయండి. ఇంటి నెంబర్ వచ్చింది, ఇంటి ట్యాక్స్ కూడా మేము పే చేసినాం. అంటే ఇప్పుడు ఆ లావణ్య ఆమె కూడా వాదిస్తుంది, తప్పకుండా నాకు కూడా ఇక్కడ స్థలం ఉంది, నేను కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడనే బతికాను, ఇక్కడనే పుట్టానని చెప్తుంది. అది వాస్తవమా? మీ వర్షన్ ఏంటి దానిపైన? అది వాస్తవం కాదు సార్. తన ఆ ప్లేస్లో ఉంటే మేము రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళమే కాదు కదా. గవర్నమెంట్ మాకు ఇలా రిజిస్ట్రేషన్ చేస్తుంది. తను హక్కుదారుగా ఇక్కడ ఉన్నప్పుడు ఆమె ఆధార్ కార్డు చూపించామనండి. మొన్న జరిగిన ఎలక్షన్స్లో ఆమె ఓటు ఎక్కడ వేసింది, ఆమె కాన్స్టిట్యున్సీ ఎక్కడి నుంచి వెళ్ళింది, అవన్నీ దయచేసి సార్ వాళ్ళు ఎంక్వైరీ చేసి మాకు తగిన న్యాయం చేయగలరు. తను చెప్పింది 2 సంవత్సరాల క్రితం వరకు నేను ఇక్కడే ఉండిపోయినా, నా ఇల్లుని వాళ్ళు కూలగొట్టారు అని చెప్పనేసి అని అన్నది. అదే మీడియా పరంగా 2 సంవత్సరాల క్రితం ఆమె ఎక్కడున్నది పోయిన సరే మీరు ఆధార్ కార్డు ఎక్కడున్నది,
ఆమె ఎక్కడి నుంచి ఓటేసింది అనేది కూడా మీరు చెప్పండి సార్, ఒకసారి చూసుకోండి. అంటే మొత్తానికి అంటే ఆ అవసరం సాంబశివరావుకి సంబంధించి అధికారులు కూడా రెవెన్యూ అధికారులు ఎవరికి వాళ్ళు హద్దులు ఇచ్చి పట్టాలు కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో సాంబశివరావుకి ఆ అవసరం ఎందుకు వచ్చిందంటారు? మీ పైన దౌర్జన్యం చేయడానికి కావచ్చు, మీ హక్కుల్ని చేయడానికి. సార్ 8 నెలల నుంచి వెళ్ళి మేము ఇబ్బంది పడుతున్న క్రమంలో స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది. సాంబశివరావు మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతుంది సార్, దయచేసి మాకు ఆ పరిష్కారం చూపండి అని చెప్పంటే రెవెన్యూ సార్ వాళ్ళు, ఎస్ఐ సారు, సిఐ సారు, సర్వే ఆఫీసర్ అందరూ, ఆర్ఐ సార్ వాళ్ళు అందరూ వచ్చి మా మోక మాకు చూపించి ఈ ప్లేస్ మీద మీరు కట్టుకోండి, ఆ ప్లేస్ వాళ్ళకి వదిలేయండి అని చెప్పి చూపించడం జరిగింది. చూపించిన తర్వాత కూడా ఇబ్బంది పెడితే సంవత్సరాలు అయినా మేము కేసు పెట్టడం జరిగింది. స్టేషన్లో కేసు అయినా ఎఫ్ఐఆర్ కూడా ఉంది సార్ మా దగ్గర. అయితే ఎఫ్ఐఆర్ ఉంది, తను ఇప్పుడు డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పి తన కోడలైన లావణ్యకు తన దగ్గర ఉన్న 100 గజాలకు వెళ్ళి 53 గజాలు రిజిస్ట్రేషన్ చేయించి ఇప్పుడు తనని తీసుకొచ్చి ఇదంతా ఇబ్బంది మమ్మల్ని పెడుతున్నాడు. తన రిజిస్ట్రేషన్ చేయిస్తే తన ప్లేస్ ఇవ్వాలి, కానీ మా ల్యాండ్ తోటి తనకేం సంబంధం సార్? అది దయచేసి అధికారుల దృష్టికి చూసిరా ప్రజలారా, మొత్తానికి ఇది వీళ్ళ గోడు. ఏదైతే ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి రెవెన్యూ అధికారులు కూడా ఎవరికి వాళ్ళు హద్దులు ఇచ్చేసి డాక్యుమెంట్స్ కూడా ఇచ్చారు, వీళ్ళ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి, పట్టాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మరి ఎవరైతే సాంబశివరావు అనేటటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించి అంటే ఆ స్థలాన్ని కూడా ఆక్యుపై చేయాలనేటువంటి దురుద్దేశంతో వీళ్ళపైన ఏదైతే కులగొట్టడం జరుగుతుంది, అదేవిధంగా ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే పోలీస్ స్టేషన్లో కూడా మరి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పోలీస్ వాళ్ళు కూడా మరి ఎవరి వాళ్ళే ఉంది కాబట్టి ఎవరి హద్దుల్లో వాళ్ళు కట్టుకున్నారని చెప్పినప్పటికీ కూడా మరి పోలీసులకు సంబంధించినటువంటి ఆదేశాన్ని కూడా బేఖాతరు చేసేటటువంటి పరిస్థితి అయితే వీళ్ళ మాటల్లోనే మనం చూస్తూ ఉన్నాము. మరి ఖచ్చితంగా మరి ఇప్పుడు ఎస్ఐ ఎవరైతే సిఐ గారితో మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాము. మరి వాళ్ళు ఏమంటున్నారు ఈ సమస్యకు సంబంధించి, మరి ఎక్కడి వరకు వచ్చింది, ఎందుకంటే కేసు కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరి వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. భూపాలపల్లి సిఐ నరేష్ గారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాము ఆర్బీ న్యూస్ లైవ్లో. అంటే ఇట్లా ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగా కూడా మరో వ్యక్తిని ఇందులో తలదూర్చేలా చేసి వాళ్ళ వల్ల కూడా ఇబ్బందులు పెట్టేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా వీళ్ళ దగ్గర మనం చూసినట్లయితే ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మనం, ప్రతి ఆధారం ఇక్కడ ఉంది వాళ్ళకి సంబంధించి. ఎవరైతే గడిగొప్పల స్నేహశ్రీ భర్త కిషన్ ఇదంతా కూడా ఉన్నాయి. వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డుకు సంబంధించి కూడా, అదేవిధంగా ఇంటి పన్నుకు సంబంధించి ప్రతి ఆధార్ కార్డుకు సంబంధించి అన్ని వివరాలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈరోజు ఇటువంటి పరిస్థితి నెలకొంది భూపాలపల్లి పట్టణానికి సంబంధించి. సో ఎఫ్ఐఆర్ కూడా నమోదు కావడం జరిగింది. మరి న్యాయ వ్యవస్థ పైన కూడా గౌరవం లేకుండా ఇట్లా వీళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది మరి మంచి పద్ధతి కాదు. ఎందుకంటే వీళ్ళకి సంబంధించి ప్రతి ఆధారం వీళ్ళు చూపించినప్పుడు వాళ్ళు కూడా వచ్చి చూపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక డిమాండ్ చేస్తున్నారు, ఇది మాకు కూడా సంబంధించి ఇక్కడ హక్కులు ఉన్నాయి, మేము కూడా ఇక్కడ స్థలం మాది అని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఆధారాలు చూపిస్తే బాగుంటుంది, వీళ్ళలాగా ఆధారాలు అయితే చూపిస్తే బాగుంటుందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? సార్ మేమైతే గవర్నమెంట్ ద్వారా ప్లేస్ రిజిస్ట్రేషన్ చేయించుకుని అన్ని రకాలుగా అర్హులుగా ఉన్నాము. ఈ విషయం అనేది ఒకసారి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సార్ ప్లేసెస్ అనేది ఒకసారి ఎంక్వైరీ చేయించండి సార్. అందులో ఎవరెవరు ఎక్కడున్నారు, అసలు ఎవరు పేపర్స్ ఎవరు కరెక్ట్ ఉన్నాయి. లావణ్య అనే పర్సన్ 4వ పర్సన్ ఇప్పుడు ఎంటర్ అయ్యి మా దగ్గర పేపర్స్ ఉన్నాయని అంటుంది తప్ప మీడియా ముందు పేపర్స్ అనేది చూపించడం లేదు. తన వద్ద పేపర్స్ ఉన్నాయి ఏంటి, అసలు తనకి రిజిస్ట్రేషన్ ఎవరి ద్వారా అయింది, తనకు ల్యాండ్ అసైన్ చేసింది ఎక్కడుంది, తన ప్రాబ్లం అనే సమస్య అసలు ఎక్కడి నుంచి వెళ్ళి తీసుకొచ్చింది, సాంబశివరావు అనే వ్యక్తి తనకేమవుతాడు, ఇప్పుడు వచ్చిన వ్యక్తి ఆమెను ఎవరు తీసుకొచ్చారు అనే దృష్టి మీ అలా ఆలోచించి మాకు తగిన న్యాయం చేయగలని కోరుతున్నాను సార్. ఓకే, మరొకసారి మరి సిఐ గారిని లైన్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇందులో ముఖ్యంగా ఎమ్మెల్యే గారి ప్రమేయం ఉందంటూ కూడా మరి వార్తలు వైరల్ అయ్యాయి. చాలామంది కూడా మరి చర్చలు చేశారు భూపాలపల్లికి సంబంధించి. మరి ఇలా ఎమ్మెల్యేగా అయిన తర్వాత మరి వాళ్ళ అనుచరులు ఇట్లా చేయడం ఏంటని కూడా చాలామంది కూడా చర్చలు జరిగినటువంటి నేపథ్యంలో మరి మనం నిజంగా అసలు వాస్తవాలేంటి, ఆ నిజాలేంటి అని తెలుసుకునేటటువంటి క్రమంలో బాధితులతో మనం నేరుగా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఇందులో ఎమ్మెల్యే గారి ప్రమేయం లేదంటున్నారు. అంతే కదా వాస్తవం సార్? దయచేసి మేము మీడియా పరంగా విన్నపించుకుంటే ఎమ్మెల్యే సార్ ప్రమేయం ఇందులో లేదు. బయట ప్రచారం అవుతున్న విషయాలు ఏంటంటే ఎమ్మెల్యే సార్ని మేము తప్పు పట్టినట్టు చూస్తారు. దయచేసి మేము అలా చేయలేదు సార్. ఎమ్మెల్యే సార్ వల్ల మాకు సానుకూలంగా స్పందించి మాకు న్యాయమే చేశారు సార్. మాకు న్యాయం చేసే మా పేపర్స్లో మీకు ల్యాండ్ ఎక్కడైతే ఉందో అక్కడ మీరు కట్టుకోరని అంటేనే సార్ దయ వల్ల మేము రూమ్ నిర్మించుకోవడం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్యే సార్ కేవలం ఎమ్మెల్యే సార్ పేరు చెప్పి ఒక అతను ఇదంతా చేస్తుండు. దయచేసి అతని పైన దృష్టి పెట్టి మాకు తగిన న్యాయం చేయాలని ఎమ్మెల్యే సార్ని సవినయంగా కోరుతున్నాం సార్. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయబోతున్నారు? ఇంకా అంటే మీరు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినప్పుడు కూడా, కేసు నమోదు చేసినప్పుడు కూడా ఆ విధంగానే ఇబ్బందులు మీకు ఎదురవుతున్నాయి. అసలు ఏం చేయబోతున్నారు నెక్స్ట్? ఎమ్మెల్యే గారిని వెళ్ళి కలవాలనుకుంటున్నారా, న్యాయం చేయాలని అసలు ఏం చేయాలనుకుంటున్నారు? అవును సార్, దయచేసి ఎమ్మెల్యే సార్ని కలుద్దామని చెప్పి మేము అనుకుంటున్నాం. ఆల్రెడీ ఈ సమస్య అది వచ్చిన తర్వాత సార్ని కలుద్దామని చెప్పి ప్రయత్నిస్తే సార్ ఉన్న బిజీ కార్యక్రమాల వల్ల మమ్మల్ని
మేము కలవలేకపోయాము. దయచేసి మమ్మల్ని సార్కు కలిసే అవకాశం అమ్మ ఇవ్వండి. మీరు చెప్పండి మాకు తగిన న్యాయం చేయండి సార్. మా గోడ ఊలగొట్టి మాకు 50,000 ఆస్తి నష్టం కలిగించారు. అదే విషయం గోడ ఊలగొడతాను ఎందుకన్నా అని చెప్పంటే మమ్మల్ని వినకుండా కూడా మాకు పూర్తిగా తీసేసారు. దయచేసి మాకు న్యాయం చేయండి సార్. అమ్మ మీరు చెప్పండి అమ్మ, మీరేం చెప్తారు మీ సమస్య పట్ల? మా సమస్య ఏంటిదంటే సార్, మాది భూపాలపల్లి కృష్ణా కాలనీ, నా పేరు బండి సరోజన. మేము ఆడ 3 ప్లాట్లు ఉన్నాయి. ఆ 3 ప్లాట్లల్లో ముగ్గురం 3 భాగాలు కట్టుకున్న వాళ్ళే సాంబశివరావు అనేటైనా 4వ వ్యక్తిని తెచ్చి పెడతాడు. మేము బాగా కష్టపడి పింఛన్తో బతుకుతున్నాం సారు. అసలు మేము ఎట్లా బతకాలి, పైసలు అన్నీ అనవసరంగా ఖర్చు పెట్టుకున్నాం. కూలగొడతానని వచ్చారు, బతిలాడి ఆగబట్టినాం. మొన్న పోలీసు వాళ్ళు వచ్చపటికి ఆగిండ్రు. మాకు న్యాయం చెయ్యండి. 4వ వ్యక్తిని తెచ్చి పెడతారు. ముగ్గురిది జాగా 4వ వ్యక్తిని తెచ్చి పెడతారు సార్. అంతే, మాకు న్యాయం చెయ్యండి. ఓకే, చూసారు కదా, మొత్తానికి అంటే అర్హులైనటువంటి వారికే సంక్షేమ పథకాలు అందాలి, అర్హులైనటువంటి వారికే తగిన న్యాయం జరగాలి. మరి అనర్హులకు సంబంధించి వారిపైన ఖచ్చితంగా మరి వేటుపడాలి. ఏదైతే ఇప్పుడు మరి బాధితులు మన ఆర్బీ న్యూస్కి సంబంధించినటువంటి గుడ్ మార్నింగ్ తెలంగాణ లైవ్ షోలో మరి పాల్గొని వారి యొక్క గోడును విన్నవించడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఆధారం కూడా వాళ్ళు చూపించడం జరిగింది. మరి ఇందులో మధ్యవర్తులు వచ్చేసి అదేవిధంగా మధ్యవర్తులతో అదేవిధంగా ఎమ్మెల్యే గారిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి వారి పేరును కూడా బద్నాం చేసేటటువంటి విధంగా వాళ్ళు వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదు. తప్పకుండా మరి అక్కడ పోలీస్ స్టేషన్లో కూడా వీళ్ళు కేసు నమోదు చేయడం జరిగింది. కాబట్టి అదేవిధంగా మరి ఉన్నతాధికారులు ఎవరైతే జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకొని వీళ్ళ సమస్యని తప్పకుండా తీర్చాల్సినటువంటి బాధ్యత అయితే ఉంది. ఇప్పటికే మనం సిఐ నరేష్ గారితో కూడా మాట్లాడి వాళ్ళ వర్షన్ ఏంటో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. అయితే వారు అందుబాటులోకి రాలేదు, మరి ఏ కారణాలు ఉన్నాయో మనకు కూడా తెలియదు. కాబట్టి ఖచ్చితంగా వారిని మరి లైన్లో తీసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేసి వాళ్ళకి సంబంధించినటువంటి పరిష్కారం చేద్దాం. చెప్పండి సార్. డోగ్లె లావణ్య అనే అమ్మాయి నేను అనాథని అని చెప్పి మీడియా ముఖంగా తెలియజేసింది. పెళ్ళి అయి 2 పిల్లలు ఉండి అత్త మామ భర్త ఉన్న చక్కగా తనకు ఒక కుటుంబం ఉన్న పర్సన్ అనాథ ఎలా అవుతుంది సార్? ఆ పరంగా ఒక అమ్మా నాన్న లేకుంటే అనాథ అయితే, మా భార్యకు కూడా తండ్రి లేడు, కరోనా సమయంలో చనిపోయాడు. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇప్పుడు తేలుకోలేక ఉన్నది ఆ సమస్య నుంచి వెళ్ళి. దయచేసి ఆ దృష్టిని ఒకసారి ఆలోచించండి సార్. అందరూ ఉండి కుటుంబం ఉండి అనాథలు కాదు సార్, అది ఒక్కటి మాత్రం ఆలోచించండి సార్. అనాథ ఎలా అవుతుంది సార్? ఒక ఫ్యామిలీ ఉన్నా కూడా కేవలం అనాథ పిల్ల ల్యాండ్ మేము తీసుకున్నామని చెప్పి ఆరోపిస్తుంది. దయచేసి మాకు న్యాయం చేయండి. తప్పకుండా అండి. మరి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మీ సమస్య తప్పకుండా మరి అధికారుల దృష్టికి తీసుకెళ్తాం, మరి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి మీ సమస్య పరిష్కారం అయినంత వరకు కూడా మేము పోరాటం చేయడం, మిమ్మల్ని సపోర్ట్ చేయడంలో మా ఆర్బీ న్యూస్ కూడా మీ తోడుంటుందని మరొకసారి విన్నవిస్తూ మరి లైవ్ షోలో పాల్గొని మీ యొక్క తప్పకుండా థ్యాంక్ యూ సార్. మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం సార్ మేమందరం.